హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అసలు ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి. సో పిల్లల బర్త్డే కదా, ఇంకా దాని గురించే అంటే పొద్దున్నే లేచి వాళ్ళకి స్నానాలు అలా చేపించి డ్రెస్సులు అయితే వేస్తాను కొత్తవి. వీడియో అయితే ఇంకా బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి. టెంపుల్కి వెళ్దామనేసి అయితే ఇంకా రెడీ అవుతున్నాను. పిల్లలిద్దరికీ అయితే సింపుల్గా నార్మల్ డ్రెస్లే కొన్నానండి. హెవీ డ్రెస్సులు కొంటే వాళ్ళు సరిగా వేసుకోవట్లేదు. సో వాటిని ఇంకా దాచిపెట్టడమే అవుతుంది. నార్మల్ డ్రెస్సులు అయితే వాళ్ళు ఇంకా డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే 1200 లోపే ఇద్దరికి అయితే తీసుకున్నానండి. ఇంకా పొద్దున్నే టెంపుల్కి వెళ్ళడానికి అయితే వీలవ్వలేదండి. మా హస్బెండ్కి అయితే ఆఫీస్లో వర్క్ ఉందనేసి తనైతే మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తన ఆఫీస్ నుంచి వచ్చాకైతే అంటే మేము రెడీ అయిపోయాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా నిన్ననే వచ్చారండి. అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మా పిల్లల డ్రెస్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మా బాబుకి అయితే బాగా సూట్ అయిపోయింది డ్రెస్ అయితే. ఇంకా మా హస్బెండ్ ఏమో బయట బాబుని ఎత్తుకొని ఇంకా ఫొటోస్ తీయమంటే తీస్తున్నానండి. మా పాప ఏమో కొంచెం డల్గా ఉంది. తనకి జలుబు ఫీవర్ అలా ఉందండి. ఇన్ని డేస్ మంచిగా ఉంది. ఇంక ఇప్పుడు తీరా బర్త్డే టైంకి వచ్చేసరికి ఇంకా బాగా సిక్ అయిపోయిందండి. డల్గా ఉంది. ఫొటోస్ దిగదురా అన్నా కూడా రావట్లేదండి. ఇక్కడైతే కూర్చుంది. సో ఇంకా మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారండి టెంపుల్కి వెళ్ళడానికి అయితే. నేనైతే కేకులు ప్రిపేర్ చేయాలి. ఈ రోజు ఏంటో కరెంట్ అయితే పొద్దున్న నుండి పోతుంది వస్తుంది, సరిగా అస్సలు ఉండట్లేదు. మనకి ఎప్పుడైనా దేని అవసరం అని ఉన్నప్పుడు అయితే అది ఖచ్చితంగా మనకు అంటే హ్యాండ్ ఇస్తూ ఉంటుంది కదండి. ఈ రోజు అయితే కరెంట్తోనే నాకు ఎక్కువ పని ఉంది. కేక్ ప్రిపేర్ చేయడానికి కానీ ప్రతి దానికి కరెంట్తోనే అవసరం ఉంది. కరెంట్ ఏమో ఊరికనే పోతుంది వస్తుంది, ఇదే టెన్షన్ అవుతుంది నాకైతే. ఇంక ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే మా పాప డల్గా ఉందనేసి ఇంకా తనని దగ్గరికి తీసుకున్నాడు. ఒక్కరిని కూడా తక్కువ చేసినా కానీ ఇంకా ఇంకొకరు ఫీల్ అవుతారండి. అందుకనేసి ఇద్దరిని ఈక్వల్గా చూసుకుంటాము. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్న నుంచి అసలు వ్లాగే స్టార్ట్ చేయలేదు అనేసి అంటే మా హస్బెండ్ ఏం కాదులే స్టార్ట్ చేయకుండా వెళ్ళే అనేసి అయితే అంటున్నారండి. ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయాను. చాలా పని ఉందండి నాకు, నిజంగా చెప్పాలంటే రెడీ అయ్యేంత ఓపిక కూడా లేదు. సో అందుకనేసి ఇంకా మామూలుగా ఉన్నాను. నా ఫేస్ని అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి. టెంపుల్కి కూడా మేము మార్నింగ్ వెళ్దామంటే కుదరలేదని చెప్పాను కదా, కొంచెం 10:30కి అట్లా అయితే వెళ్తున్నామండి. సో ప్రతిసారి మేమైతే శివాంజనేయ స్వామి టెంపుల్కే వెళ్తాము. ఇంకా దట్టు సాటర్డే వచ్చింది కదా, ఖచ్చితంగా అదే టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నామండి. మా ఇంటి నుంచి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇంకా మా పిల్లల బర్త్డేకి విష్ చేసిన వాళ్ళకైతే పేరు పేరున థ్యాంక్ యూ అండి. నేను మొన్న చెప్దాం అనుకున్నాను, నాకు మొన్నటి నుంచి ఇదే హడావిడి సరిపోతుందండి. నిన్న కూడా అందుకనేసి నేనైతే ఇంకా బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేయలేదు. ఈ బర్త్డే వ్లాగ్ కూడా చాలా పెద్దగా ఉందండి. సో 2 పార్ట్స్గా డివైడ్ చేసి అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, మా బాబు అయితే ఇంకా చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలి అనేసి ఒకటే ఉందండి. రెడీ అయినప్పటి నుంచి ఇంకా బయటికి వెళ్దాం అనేసి హడావిడి పెట్టేస్తున్నారు. పాపని ఈరోజు అయితే స్కూల్కు పంపించలేదండి. నార్మల్గా అయితే ఫీవర్ అలా రాకుంటే చాక్లెట్స్ ఇచ్చి స్కూల్కు పంపిద్దాం అనుకున్నాను, వాళ్ళ ఫ్రెండ్స్కి అలా ఇచ్చుకుంటుంది కదా అనేసి. కాకపోతే తను డల్గా ఫీవర్ వచ్చినట్టు అలా ఉండేసరికి ఇంకా వద్దు అనిపించి స్కూల్కి అయితే పంపించలేదండి. ఇంక ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసామండి. ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే నేను ఎక్కువగా వీడియో షూట్ చేయలేదండి. టెంపుల్లో ఏంటంటే మనం వచ్చినాక కాన్సన్ట్రేషన్గా ఇంకా దేవుడి మీదనే అంటే భక్తితో ఉండాలి, కానీ వీడియో షూటింగ్ ఇదంతా ఎందుకని ఫీలింగ్ వస్తుంది నాకైతే. అందుకనేసి ఎక్కువ వ్లాగ్ అయితే అక్కడ షూట్ చేయలేదు. జస్ట్ ఇట్లా పిల్లలకి మెమొరీగా ఉంటుంది అనేసి కొంచెం అయితే షూట్ చేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే పిల్లలతో అభిషేకం ఇలా చేపిస్తున్నారండి. ఇంకా పాపతో అయితే తను చేపించారు, బాబుతో అయితే నేను చేపించాను. ఇంకా మేము టైం అంటే లేట్గా వెళ్ళాం కదా, చాలామంది ఉంటారో ఉండరో అనుకున్నాం, కానీ అప్పటికి కూడా చాలామంది ఉన్నారండి. టెంపుల్కి అయితే ఇంక వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది ఏంటంటే చాలా ఎర్లీగా వెళ్తారండి గుడికి, అంటే ఖచ్చితంగా పొద్దున్నే వెళ్తారు. అలా వెళ్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా కొద్దీ అంత మంచిగా అయితే అనిపించదు. కాకపోతే ఈరోజు మేము లేట్గా వెళ్ళినా కానీ మంచిగా అనిపించిందండి. చాలామంది వచ్చారు మేము వెళ్ళిన టైంకి కూడా. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా పాపను ఎత్తుకొని అభిషేకం అయితే చేస్తున్నారు. ఇంకా మా పాప అయితే దిగిపోయిందండి. ఇంకా తను ఒక్కరే అయితే చేస్తున్నారు. వీళ్ళది కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా నేను బాబు అయితే చేసామండి. మా బాబుకు కూడా ఇంకా వాళ్ళ అక్క చేస్తూ ఉంటే తను కూడా చేస్తా అనేసి చేస్తూ ఉన్నాడు. నేనేమో రైట్ హ్యాండ్తో పట్టుకో అంటే ఇంకా మా హస్బెండ్ చిన్నపిల్లలకి ఏ హ్యాండ్ అయితే ఏముంది వాళ్ళకి తెలుసా ఏమన్నా చేపిచ్చు అనేసి అంటున్నారండి. ఇంకా నేనైతే ఆ హ్యాండ్ పట్టుకో అనేసి ఇంకా అంటే అప్పుడు మా బాబు అయితే పట్టుకున్నాడండి. నాకైతే భలే అనిపించింది. సో పిల్లలకు కూడా మా పిల్లలిద్దరికి కూడా కొంచెం భక్తి బాగానే ఉంటుంది.
కదండి, ఇంట్లో మా హస్బెండ్ పూజ చేస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కడం అలా చేయడం అయితే బాగా అలవాటు అయిపోయిందండి. భలే ఇంట్రెస్టింగ్గా చేస్తారు. ఇంకా మీరు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తారు మా పాప అయితే ఎలా చేస్తుందో. సో మా మమ్మీ కూడా ఇంకా గుడికి రావాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, ఎక్కువ వెళ్ళరు కదా, ఇంకా మేము ఇలా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మాతో వస్తుంది. నేనైతే బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి అయితే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలని వెళ్తామండి. ఇంకా టైం చేసుకొనైనా ఓన్లీ నా బర్త్డేకే ఇంకా ఒక్కొక్కసారి వెళ్ళము, కానీ మా హస్బెండ్ బర్త్డేకు, పిల్లల బర్త్డేకి, ఇంకా మా మ్యారేజ్ డేకి అయితే ఖచ్చితంగా గుడికి వెళ్తాము. సో ఇంక ఇక్కడ నేనైతే బాబుతో కూడా మొక్కిపిస్తున్నానండి. గుడికి వెళ్తే అదొక రకమైన ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి, మనసుకి హాయిగా అనిపిస్తుంది. సో అందుకనేసి ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తామండి. ఇంక ఇక్కడైతే మా మమ్మీ కూడా చేస్తుందండి అభిషేకం అయితే. మా మమ్మీని కూడా ఇంకా వీడియో తీయమంటే తీసాడు మా హస్బెండ్ అయితే. సో మా హస్బెండ్కి ఏంటంటే ఈ వీడియో ఎక్కువసేపు తీయాలనిపించదండి. ఇందాకనే చెప్పాను కదా, టెంపుల్లో తీయడమే తక్కువ తీస్తాము, ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అయినా తీయమంటే కూడా అవసరమా అనేసి అంటూ ఉంటారండి. ఇంక ఇక్కడైతే నేను బాబును పాపను తీసుకొని అయితే గుడి లోపలికి అయితే వచ్చేసానండి. మా పాప చూడండి ఇంకా ఎలా వెళ్తుందో. మొక్కుకోవడానికి వెళ్ళడం అంటే తనకు చాలా ఇష్టం అండి. దేవుడి దగ్గరికి లోపలికి వెళ్ళి మంచిగా మొక్కుకుంటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, మొక్కుకున్నా అని చెప్తుంది. మేము ఆల్రెడీ తీసుకొని వెళ్ళాము. కాకపోతే మా పాప ఏంటంటే మా బాబుని తీసుకొని మళ్ళీ వెళ్ళిందండి. రా తమ్ముడు మొక్కుకుందాం అనేసి వెళ్ళి ఇంక ఇద్దరు అయితే ఇలా మొక్కుకుంటున్నారు. మా బాబు చూడండి ఇంకా బయటకు వచ్చేటప్పుడు కూడా చూడండి తను ఎంత అంటే అక్కడ కడప ఉంటుంది కదా, దాన్ని అయితే పదే పదే మొక్కుతూ ఉందండి. అవన్నీ మేము నేర్పించలేదండి, తనే నేర్చుకుంది. ఇంకా అందరూ చేస్తా అంటే చూసి నేర్చుకుంది. ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా మొక్కుతుంది చూడండి. నాకైతే భలే క్యూట్గా అనిపించిందండి. దర్వాజకి తల ఆనిచ్చి వస్తుందండి. అసలు ఎవరు చేస్తుంటే చూసిందో నాకు అర్థం కాలేదు, కానీ మా మమ్మీ కూడా షాక్ అయిపోయి చూస్తుంది, ఈమెకి ఎవరు చెప్పారు ఇంత మంచిగా అనేసి. ఇంకా అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ హుండీలో కూడా నేను డబ్బులు వేస్తా అనేసి ఇంకా హుండీలో డబ్బులు వేస్తుందండి. ఆ హుండీ ఏమో అందట్లేదు. ఇంకా కాయిన్స్ అయితే తీసుకొచ్చి మా డాడీని ఎత్తుకోమనేసి దాంట్లో అయితే వేసిందండి. ఇంకా అక్కడ మెట్ల దగ్గర ఎక్కి వేద్దామని చూసింది. ఇంకా తనకు అందకపోయేసరికి నేను మా డాడీని పిలిచాను. సో మా డాడీ వచ్చి అయితే ఇంకా వేపించారండి. దాని తర్వాత అంటే మా పాప వేసింది కదా, ఇంకా నెక్స్ట్ బాబు కూడా అండి. మా పాప ఏది చేస్తే మా బాబు అయితే అది చేస్తూ ఉంటాడు. సో తనను కూడా వేపియమంటే ఇంకా తనతో కూడా వేపించారండి. ఇంకా బయట కొంతమంది కూర్చొని ఉన్నారు, వాళ్ళ కూడా వేయాలి అని చెప్తే మళ్ళీ బయటికి అయితే వచ్చిందండి మా పాప అయితే. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మా డాడీని అయితే ఇద్దరు పిల్లలు కలిసి అటు ఇటు ఆగమాగం చేస్తున్నారండి. ఇక్కడికి పోతే అక్కడికి అంటున్నారు, అక్కడికి వస్తే ఇక్కడికి అంటున్నారు. మా పాప చూడండి మళ్ళీ చేతిలో ఉన్నాయన్నీ దాంట్లోనే వేస్తా అంటే, వద్దురా బయట ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అని అంటే ఇంకా బయటకైతే వచ్చిందండి. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చింది. అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ వస్తుంది. నాకు అదే నచ్చింది. వాళ్ళు కూడా అంటున్నారు, ఒకరిని కూడా తక్కువ చేయకుండా అందరికి మంచిగా ఇస్తుంది అనేసి అయితే అంటున్నారండి బయట కూర్చున్న వాళ్ళైతే. ఇంక ఇక్కడైతే మేము ఇంటికి కూడా బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చాకైతే నేను పాపను తీసుకొని పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళానండి. నిన్ననే నేనైతే చాక్లెట్స్ ప్రిపేర్ చేశాను, నిన్నటి వీడియోలో చూపించాను కదా. నాకేంటంటే ప్రతిదీ ఇంట్లో చేసిందే ఇవ్వాలి, ఆర్గానిక్గా ఇవ్వాలి అనేసి ఉందండి. ఇంకా మా హస్బెండ్ ఏమో చాక్లెట్లు బయట కొంటాంలే, అన్నిటికీ ఏం రిస్క్ పడతావు అంటే, లేదు లేదు ఇంట్లో చేసినవే ఇస్తాను అనేసి నైటే అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా 2 సెక్షన్లు, మా పాప వాళ్ళ సెక్షన్, ఇంకొకటి బి సెక్షన్ ఉంటే 2 సెక్షన్లకు అయితే చాక్లెట్స్ అందరికీ ఇచ్చానండి. పిల్లల ఫేస్లో అయితే హ్యాపీనెస్ మామూలుగా లేదండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే ఇంకా చాక్లెట్స్ ఇవ్వగానే. మా పాపకేమో అస్సలు ఇవ్వాలనిపించట్లేదండి. ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి, చాక్లెట్స్ అన్నీ అయిపోతున్నాయి అనేసి వద్దు వద్దు అనేసి అంటూ ఉంది. అలా వద్దు అనకూడదు, అందరికి ఇవ్వాలి, వాళ్ళని ఫ్రెండ్స్ కదా అనేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే చెప్పామండి. సో అక్కడ ఉండే వాళ్ళకి ఆయమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసామండి. మెయిన్గా ఇది నాకు పాపతో ఇచ్చి పంపించాలని ఉండేది, కాకపోతే పాప ఇంకా వెళ్ళలేదు కదా, ఫీవర్ వచ్చింది కదా అనేసి ఇంకా నేనే తీసుకొని వెళ్ళి అందరికి ఇప్పించి అయితే మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చానండి. నార్మల్గా ఇంకా లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే రోజు నేను స్కూల్కే పంపించలేదు, కొంచెం బాబుది ఫస్ట్ బర్త్డే కాబట్టి సెలబ్రేట్ చేశాము. ఇంక ఈ ఇయర్ అయినా అంటే ఫ్రెండ్స్కి అలా ఇప్పించాలి అనేసి మెయిన్గా తీసుకొని అయితే వెళ్ళానండి. చాలా పని ఉంది, అంత పని పెట్టుకొని కూడా మళ్ళీ బయటికి అయితే వెళ్ళొచ్చానండి, ఒక హాఫ్ అన్ అవర్ టైమే కదా అనేసి. ఇంక ఇక్కడైతే రాగానే ఇంకా కేక్ అయితే ఐసింగ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దామనేసి లేయర్స్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి, మంచిగా ఫ్లఫీగా వచ్చింది చూసారు కదా. దీన్ని అయితే నేను కొంచెం హైట్ రావాలనేసి అయితే 5 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ప్రతి లేయర్ కూడా నేను నార్మల్ చాక్తో కట్ చేసినా కానీ ఈక్వల్గా అన్నీ మంచిగా వచ్చాయండి. సో చూసారు కదా, ఇంక ఇక్కడైతే అది 5 లేయర్స్గా కట్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసి మళ్ళీ చాకు అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇక్కడ వెజ్ కేక్ అయితే కట్ చేసుకున్నానండి.
చేసుకున్నానండి. ఇది కూడా ఒక 3 లేయర్స్‌గా అయితే కట్ చేసుకున్నాను. ఇది వెజ్ కేక్ అయితే ఒకటి డ్యామేజ్ అయిపోతే ఇంకొకటి మళ్ళీ చేశానండి. ఇది కూడా చాలా బా వచ్చింది. ఇంకా ఫస్ట్ వెజ్ చేద్దాము. వెజ్ చేసి పక్కన పెట్టేసాననుకో, ఇంకా నాన్ వెజ్ అంటే మామూలుగా ఎగ్ కేక్ చేయొచ్చు కదా అనేసైతే ఈ ఎగ్‌లెస్ కేక్ ఫస్ట్ చేస్తున్నానండి. సో, ఇదైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేస్తున్నాను. నేను బటర్ స్కాచ్ నట్స్ అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీకైతే ఇంక కేక్ ప్రాసెస్ మొత్తం అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూపిచ్చాను. ఇంక ఇక్కడైతే మా పాపకి నేను లైట్ వైలెట్ కలర్ ఉంటది కదండీ! ఆ కేక్ చేద్దామనుకున్నాను. ఇదేమో రెడ్ కలరును, బ్లూ కలర్ 2 కలిపితే వస్తుందండి ఈ కలరు. ఇంకా కొంచెం కలిపితే ఇంకా థిక్ కలర్ వచ్చేది. కాకపోతే నాకు ఆ కలరు ఎక్కువ కలపాలంటే అస్సలు మనసొప్పట్లేదండి. పిల్లలకి కదా! మళ్ళీ అంతంత ఎక్కువ ఎక్కువ కలర్‌లేసి చేయడం ఎందుకు? చూడ్డానికి లుక్ బాగోకపోయినా గానీ, కొంచెం అంటే తింటే బావుండాలి కదా! అనే ఫీలింగ్ వచ్చిందండి. సో, ఇంకా పక్కన మీకు నేను రెఫరెన్స్ పిక్ కూడా పెట్టుకున్నాను. మీకు దీంట్లో కనిపిస్తది వీడియోలో అయితే. అంత థిక్ కలర్ రావాలి. కాకపోతే నాకు అస్సలు మనసొప్పలేదండి. అంత థిక్ కలర్ పెట్టడానికైతే. ఇంక అందుకనేసి నేనైతే కొంచెం లైట్ కలరే పెట్టాను. పైన ఇంకా కొంచెం లైట్ కలర్ రావాలనేసి కొంచెం మళ్ళీ వైట్ అంటే కలర్ కలపని విప్పింగ్ క్రీమ్ ఉంటది కదా! అది పెట్టుకొనైతే మొత్తానికి ఇలా ఫినిషింగ్ చేస్తున్నానండి. ఫినిషింగ్ అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, మొత్తానికైతే ఇలా మా పాప కేక్ అయితే ఫినిషింగ్ చేసేసానండి. పాపకైతే నేను ఎగ్‌లెస్ బటర్ స్కాచ్ కేక్ చేశాను. అది 1 కేజీ కేక్ చేశానండి. ఇంకా బాబుకి చేసిందైతే 1.2 కేజెస్ కేక్. అది టాల్ కేక్ అండి. అదేమో ఇంకా విత్ ఎగ్ చాక్లెట్ కేక్ అండి. సో, పిల్లలకి ఎవరికైనా చాక్లెట్ కేక్ అంటే ఇష్టం ఉంటది కదండీ! సో, అందుకనేసి చాక్లెట్ కేక్ చేశానండి. ఇంకా పెద్దవాళ్ళు సాటర్‌డే కదండీ! కొంతమంది నాన్ వెజ్ తినరు కదా! వాళ్ళ కోసం అయితే ఎగ్‌లెస్ కేక్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేశానండి. ఇంకా అది మొత్తం ఐసింగ్ అదంతా అయిపోయిందండి. దాన్ని క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడదామనుకున్నాను గానీ, ఇంకా మొత్తం ఫినిషింగ్ చేసేద్దాంలే మళ్ళీ పనెందుకు ఊరికేనే కరెంట్ పోతుంది అని చెప్పాను కదండీ! మళ్ళీ అది కూల్ అవ్వదు. తీసి ఫ్రిడ్జ్ డోర్ ఊకే తీయడం, పెట్టడం ఇదే పనవుతుందండి. అందుకనేసి ఒకేసారి మొత్తం ఫినిషింగ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. ఇంకా దాని తర్వాత చాక్లెట్ కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ కూడా చేయలేదండి. చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేశాను. సో, ఈ క్రీమ్ బీట్ చేశాను. ఇవంతా అయితే నేను వ్లాగ్‌లో ఏమి ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పటికే వ్లాగ్ అయితే చాలా లెంతీ అయిపోయి 2 పార్ట్స్‌గా పెట్టాల్సొస్తుందండి. ఇక్కడ చూసారు కదా! చాక్లెట్స్ అయితే ఫస్ట్ లేయర్ పెట్టుకొని ఇంకా దానిపైన అయితే విప్పింగ్ క్రీమ్ పెట్టుకున్నానండి. విప్పింగ్ క్రీమ్‌లో కూడా నేను చాక్లెట్ గనాష్ అయితే యాడ్ చేశాను. ఇంకా పైనుంచి కూడా ఈ చాక్లెట్ గనాష్ వేసుకొని దానిపైనైతే స్ట్రాబెర్రీ ఉంటది కదండీ! అదే దీన్నేమంటారు? స్ట్రాబెర్రీ క్రష్ ఉంటది కదండీ! క్రష్ అయితే వేసుకున్నాను. చాక్లెట్ కేక్‌లో అయితే స్ట్రాబెర్రీ క్రష్ యూజ్ చేస్తారండి. అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఇంక నేను ఇంట్లోకి రిచ్‌గా ఉండాలనేసి అదైతే యాడ్ చేశానండి. చాక్లెట్ గనాష్ కూడా నేనైతే ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. సో, కేక్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. తిన్నవాళ్ళు కూడా అందరూ బావుందని చెప్పారు. ఇక్కడ చూసారు కదా! నేను చేయడం అయితే కొంచెం నీట్‌గానే వస్తుందండి. కాకపోతే ఫినిషింగే ఇంకా కొంచెం నేర్చుకోవాలనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి. చూస్తే మీకు అర్థమైపోతది. నేను చేసే విధానాన్ని బట్టయితే మీకు అంటే నీట్‌గా అనిపిస్తుందా? లేదంటే కొంచెం ఆగమాగంగానే చేస్తున్నా అనేదైతే చెప్పండి. ఇక్కడైతే నేను ఒక లేయర్‌లో చాక్లెట్ గనాష్ అయితే ఫస్ట్ వేయలేదండి. ఫస్ట్ ఈ బటర్ స్కాచ్ క్రష్ చేసి దాని తర్వాత మళ్ళీ చాక్లెట్ గనాష్ ఏసుకున్నాను. దేని తర్వాత ఏదైనా వేసుకోవచ్చండి. మన ఇష్టము. కాకపోతే అన్నేసుకుంటే బావుంటది. సో, దీంట్లో ఇంకా చాకో చిప్స్ వేసుకుంటే మరీ ఇంకా రిచ్‌గా అయిపోతదని నేనైతే చాకో చిప్స్ వేయలేదండి. ఇక్కడ షుగర్ వాటర్‌తో అయితే నేను సోక్ చేసుకుంటున్నాను. షుగర్ వాటర్ అయితే ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టినవే వాడుతున్నానండి. ఎందుకంటే కరెంటు ఉండట్లేదని చెప్పాను కదా! కేక్ తొందరగా కూల్ అవ్వడానికైతే నేనింకా కూల్ వాటరే వాడానండి. ఇట్లా పైపింగ్ బ్యాగ్‌లో మనం క్రీమ్ ఏసుకొని పెట్టుకున్నామనుకో, మనకి అప్లై చేయడానికి ఈజీగా ఉంటది. కేక్ కూడా కొంచెం నీట్‌గా వస్తదండి. సో, ఒకసారైతే పైపింగ్ బ్యాగ్ నిండా వేసుకొని ఇంకా అది అయిపోయే వరకైతే దాన్నే యూజ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ దాంట్లో అయితే వేయలేదండి. డైరెక్ట్‌గా వేశాను. ఇది 5 లేయర్స్ అని చెప్పాను కదండీ! కొంచెం ఇదైతే టైం పట్టింది. కాకపోతే కేక్ ఏందంటే మనం మంచిగా నేర్చుకుంటే పెద్ద టైం ఏం పట్టదండి చేయడానికి. ఒక ఫినిషింగ్‌కే కొంచెం ఎక్కువ టైం పడతది గానీ, మిగతా ప్రాసెస్ అంతా చాలా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతదండి. సో, నాకైతే కేక్ ఆర్డర్స్ అలా ఏం రావట్లేదు కాబట్టి నేనింకా ఇంట్లో మా కోసం చేసుకున్నప్పుడే కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అంతగా అయితే లేదండి. అయినా కానీ మా హస్బెండ్ అయితే చాలా వచ్చాయనేసి నన్నైతే ఫుల్లుగా పొగిడారండి. ఈరోజు క్రెడిట్ మొత్తం నీకే అనేసి అయితే అన్నారు. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి. సో, నాకేమో పిల్లల బర్త్‌డే బాగా సెలబ్రేట్ చేయాలి. వాళ్ళకి ఎప్పటికి గుర్తుండిపోవాలి. కొంచెం యూనిక్‌గా ఉండాలి అనేసి బావుంటదండి నాకైతే.
సో, నీ ఇష్టం నువ్వు జేసుకో కానీ నన్నైతే ఇన్వాల్వ్ జేయకు అనేసి అంటారు తనైతే. సరే అనేసి ఇంక నేనైతే బడ్జెట్‌లోనే డెకరేషన్‌కి సంబంధించినవన్నీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ కేక్ కూడా ఇంక నేనే జేస్తున్నాను కాబట్టి పెద్దగా అయితే ఏం పడలేదండి. ఓన్లీ కొన్ని కొనుక్కొచ్చినయి గూడా తక్కువనే ప్రైస్ అయితే పడింది. ఇంకా నా ఎఫర్ట్సే ఉన్నాయండి దీంట్లో అయితే. సో, ఇంక ఇది కూడా నేనైతే మొత్తం అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఈ వ్లాగ్‌లో అయితే మీరు మొత్తం ప్రిపరేషన్సే చూస్తారండి. బర్త్‌డే పార్టీ అయితే నేను ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, నాకైతే ఈ కేక్ చేస్తూ ఉంటే అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. అంటే మా పిల్లల కోసం నేనే చేస్తున్నాను అనేసి. లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను 2, 3 రకాల కేక్స్ గురించి తెలుసుకొని లాస్ట్‌కు రసమలై కేక్ అని ఆర్డర్ ఇచ్చానండి. ఆ కేక్ అయితే బండరాయిలా ఉందండి. వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టారండి. కేక్ ఎవరైనా డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతారా చెప్పండి? అది మొత్తం గట్టిగా అయిపోయి అసలు కట్ చేయడానికి కూడా రాలేదు. చాలా డిసప్పాయింట్‌మెంట్ అయ్యానండి. సో, ఈసారి అయితే నేను మంచిగా చేయాలి అనేసి ఇంక ఫిక్స్ అయిపోయి ఇలా చేశాను. బాబుదైతే నేను ఫినిషింగ్ ఇవ్వలేదండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంక తర్వాత ఇద్దామనేసి. ఇంక ఇక్కడైతే నేను డెకరేషన్ స్టార్ట్ చేశానండి. బెలూన్స్ అయితే ఫస్ట్ అన్నీ బ్లో చేశాను. సో, ఆ బెలూన్స్ బ్లో చేయడానికైతే నాకు చాలా టైం పట్టిందండి. అసలు అవన్నీ బెలూన్స్ బ్లో చేసేసరికి కడుపు నొప్పొచ్చేసిందండి. మా హస్బెండ్ లాస్ట్‌కి ఒక 10, 15 బెలూన్స్ అయితే బ్లో చేశాడు. అది నేను రేపటి వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఇందులో అయితే పెట్టలేదు. ఇంకా కేకు ప్రిపరేషన్ అయిపోగానే ఇంకా బెలూన్స్ బ్లో చేయడం స్టార్ట్ చేశానండి. సో, ఇప్పుడు అవన్నీ అయిపోయాక ఇంకా టై చేస్తున్నానండి. బాబుకి వేరే థీమ్, పాపకి వేరే థీమ్ అనుకున్నాను. సో, ఎవరిది వాళ్ళకే ఒక సైడ్ పాపది, ఒక సైడ్ బాబుది అనేసి అనుకోని ఇంక ఇట్లయితే బెలూన్స్ పెట్టుకుంటున్నానండి. సో, బాబుకేమో జంగల్ థీము గ్రీను, బ్లూ ఇంకా లైట్ ఇట్లా గోధుమ కలర్ ఉంటది కదా! అవన్నీ అయితే పెట్టుకున్నాను. పాపకేమో 3 కలర్స్ అండి. బేబీ పింకు, ఇంకా దాంట్లో కొంచెం లైట్, కొంచెం థిక్ పింకు అలా అయితే సెట్ చేసుకున్నాను. సో, ఇంకా ఇది ఉంది కదా! అంటే ఈ బ్యాక్ డ్రాప్ ఉంది కదా! అది భోగిపళ్ళు పోసినప్పటిదండి. దాన్ని రివర్స్‌లో పెట్టాను. ఇంకా నేను మీషోలో ఆర్డర్ పెట్టిన దానికి నెట్ క్లాత్ కూడా వచ్చిందండి. ఆ నెట్ క్లాత్ అయితే ఇట్లా పెట్టుకున్నానండి. ఈ విండోకి నేను సెట్ చేసుకున్నాను డెకరేషన్ అయితే. ఇది నేను ముందు నుంచే ప్లాన్ చేసుకున్నానండి. అంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి అనేసి ఒక ఐడియా అయితే ఉంది నాకు. సో, దాని ప్రకారమే నేనైతే చేసుకుంటున్నానండి. ఇంకా నేను చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మమ్మీ, డ్యాడీ ఇంకా మా హస్బెండ్ అయితే ముగ్గురు హెల్ప్ చేశారు. నేను అనుకున్న థీమ్ అయితే అనుకున్నట్టు వచ్చిందండి. ఇంకా కొంచెం నీట్‌గా రానుండే గానీ ఇంకా అప్పటికే నాకైతే అంటే బెటర్‌గానే అనిపించిందండి. నేను పడ్డ ఎఫర్ట్స్‌కి అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. మీరు కూడా చూడండి. ఇంకా ఫస్ట్ ఇట్లా పెట్టి చూస్తేనైతే దానికి ఏం అర్థం కాలేదండి. ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చాకైతే అప్పుడు లుక్ అయితే అనిపించింది. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే నేను చేస్తూ ఉంటే అన్నీ అందిస్తూ ఉన్నారండి. వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే టైంకి ఫినిష్ చేయగలిగాను. రోజు మొత్తం నిజంగా చెప్పాలంటే అసలు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేదండి. మొత్తం నిలబడే ఉన్నాను. అసలు కాళ్ళు ఎంత నొప్పి పెట్టాయో ఇంక బర్త్‌డే అయిపోయాకైతే ప్రతీదీ ఇంకొక వంట పని చేయడం అయితే లేదండి. అవైతే బిర్యానీ బయట ఆర్డర్ ఇచ్చాము. ఇంకా వంట పని అయితే నా వల్ల కాదు అనేసి అనుకున్నానండి. ఎందుకంటే కిచెన్‌లోనే ఇంకా కేక్‌ల పనే చాలా టైం పట్టింది. 2 కేక్స్ కాబట్టి. మళ్ళీ తర్వాత డెకరేషను, పిల్లల్ని రెడీ చేయడం, నేను రెడీ అవ్వడం ఇదంతా పని చేసుకుంటూ మళ్ళీ వంట అంటే అమ్మో! ఇదంతా అయ్యే పని కాదు అనేసి ఇంకా మా హస్బెండ్‌నయితే వంట బయట ఆర్డర్ ఇవ్వమంటే బయట బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారండి. సో, ఇక్కడ చూసారు కదా! నేనైతే ఇది అసలు పెడుతూ ఉంటే కొన్ని కొన్ని ఊడిపోతున్నాయి. మళ్ళీ వాటిని పెడుతున్నాను. దీనికే చాలా టైం పట్టిందండి. ఇంకా మీరైతే నా అవతారాన్ని ఇగ్నోర్ చేసేయండి. నేనైతే ఇంకా పనిలోనే పడిపోయాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే పాపను కాసేపు పడుకోబెట్టానండి. ఇంకా బాబు మాత్రం అస్సలు పడుకోలేదు. ఈవినింగ్ టైంలో అయితే పడుకున్నాడు. మా హస్బెండ్ ఏమో పడుకోపోతే ఇంకా బర్త్‌డే అంటే సెలబ్రేషన్ టైంలో అంతా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. పడుకో, పడుకో ఫోటోస్ సరిగ్గా దిగవు అనేసి ఎంత పడుకోబెట్టినా గానీ అస్సలు పడుకోలేదండి. ఇంకా ఏడుస్తూ బెలూన్స్ అన్నీ నేను ఊదుతూ ఉంటే మా బాబు పగలగొడుతూ ఉన్నాడండి. సాయంత్రం ఇంకా ఒక 3:30, 4:00కి అప్పుడు పడుకున్నాడండి. మా పాప అయితే మంచిగా ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకొని నేను ఈ డెకరేషన్ చేసే టైంకి లేచిందండి. తను కూడా నాకైతే అన్నీ అందిస్తూ ఉంది. సో, ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఏది ఎటు పెడితే బావుంటది ఏంటి అనేసి. మనం ఒక్కరం అయితే చేయలేమండి. ఎంత మనం అన్ని రకాలుగా చేయాలనుకున్నా గానీ, ఎవరైనా ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సజెషన్స్ కూడా ఇవ్వాలి. ఇది ఇట్లా పెడితే బావుంటది, అది అలా పెడితే బావుంటది అనేసి. మనం ఒక్కరమే చేస్తే మనకేంటంటే తోయదండి ఏది ఎట్లా పెట్టాలి, ఏది ఎలా చేయాలి అనేసి. వాళ్ళు కొంచెం మనకు సజెషన్ ఇచ్చినా గానీ, మన పని మనం మంచిగా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూస్తే మా మమ్మీ అయితే బెలూన్ ఆర్చ్‌కి పెడితే
ఊడిపోతున్నాయి అనేసి ఇంక ఇట్లా దారానికి అయితే కడుతుందండి. సో ఈ దారానికి కట్టిన బెలూన్సే మంచిగా ఉన్నాయండి. మేము పెట్టినవి ఏంటంటే ఊరికనే ఊడిపోతున్నాయి. మామూలుగా డెకరేషన్ చేసే వాళ్ళు ఇట్లా దారానికే టై చేస్తారు కదండి, సేమ్ మా మమ్మీ కూడా అలానే దారానికి అయితే టై చేసింది. అదైతే పైన పెట్టడానికి యూజ్ అయిపోయిందండి. బాబుకు సంబంధించిన థీమ్ బెలూన్స్ ఏంటంటే మా బాబు అన్ని పగలగొట్టేశాడండి ఆల్రెడీ. అయితే నేను అవే ఫస్ట్ బ్లో చేశాను. ఇంకా నేను బ్లో చేస్తూ ఉంటే మా బాబు పగలగొట్టాడు. గ్రీన్ కలరు, ఆ గోధుమ కలరు ఆ బెలూన్స్ అయితే చాలా వరకు పగలగొట్టేసరికి అటు సైడ్ అంతా గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ అటు సైడ్ అయితే వైట్ బెలూన్స్ పెట్టాను. ఇంక ఇక్కడ చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను మీకైతే. ఇంకా పాప సైడ్ ఏమో నేను బటర్ఫ్లైస్ పెట్టాను, బాబు సైడ్ ఏమో ఎనిమల్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టానండి. మొత్తానికి ఇలా అయితే ఫినిషింగ్ వచ్చేసిందండి. ఇంకా డెకరేషన్ పని అయితే ఇక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగాలండి. అదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ మీషోలోనే తీసుకున్నానండి. ఈ మీషో హాల్ అనేది ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. మీకు అక్కడ వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది నేను దేన్ని ఎలా యూజ్ చేసుకున్నాను అనేది. చాలా బడ్జెట్లో అయితే ఈ డెకరేషన్ అయిపోయిందండి. బాయ్.